ప్రముఖ ఔషధాలను తయారు చేసే ఎల్లప్రగడ సుబ్బారావుకు ఉపకార వేతనం ఇచ్చిన మహోన్నత వ్యక్తి మల్లాడి సత్యలింగ నాయకర్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబులు పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా కాకినాడ విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ నగరంలో స్థానిక అన్నమ్మఘాటి సెంటర్ వద్ద బీజేపీ జగన్నాథపురం మండల ఇన్ఛార్జ్ కొక్కిలిగడ్డ గంగరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని మల్లాడి సత్యలింగ నాయకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంగూన్ వెళ్లి తాను కష్టపడి సంపాదించిన ఆస్తులను పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి దారాదత్తం చేసిన గొప్ప విద్యాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ అని కొనియాడారు. ఎంఎస్ఎన్ స్కూల్స్, కాలేజీలు, వేద పాఠశాల తదితర విద్యా సంస్థలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మహాదాత సత్యలింగ నాయకర్ ఆశయాలకు యువత ముందుకు తీసుకుని వెళ్లాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి, వారి అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిని విశ్వేశ్వరరావు, టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, సంగాని సత్యం తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా మాధవన్ గారు అధ్యక్షున పదవి చేపట్టి ఈరోజు మన జిల్లాకు వచ్చి, కాకినాడకు వచ్చి మొట్టమొదటిగా ఒక గొప్ప దాతకి నివాళులు అర్పించినందుకు నల్లారి సత్యలింగ గారికి వారందరి తరపున ఎవరైతే అభిమానులు ఉన్నారో, ఎవరైతే ఆయన ఆశయాలు నెరవేర్చడం కోసం కృషి చేస్తున్నారో అందరి తరపున మాధవన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజున. ఎందుకంటే చాలా మంది వచ్చి వెళ్తూ ఉంటారు, కానీ ఒక దాతని గుర్తించుకుని ఒక గొప్ప వ్యక్తిని ఈరోజు నివాళులు అర్పించి ఆయన ప్రారంభిస్తున్నారు. ఆయన ప్రారంభించే ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే గొప్ప ఆశయ వాళ్ళతో ఉన్న దాతతో ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడే చెప్పారు వారి గురించి, మనం పదే పదే అనేక సందర్భాలు చెప్పుకుంటున్నాం. అదేవిధంగా మాధవన్ గారు కూడా నేను గుర్తు చేసేది, ఆయన ఆశయాలు కానీ, ఆలోచన విధానాలు కానీ ఇప్పటికే మన కూటమి ప్రభుత్వం రాకముందు కానీ ఇప్పుడు కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఒక నమ్మకం, ఆ యొక్క ఆశయాలన్నీ నెరవేరుతాయని గొప్ప నమ్మకంతో ఉన్నారండి. ఆ నమ్మకం నెరవేరుతుందని నాకు కూడా గట్టి నమ్మకం కలిగింది. మీరు అధ్యక్షులుగా రావడం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆయన ఆశయాలు నెరవేర్చడం కోసం మన కూటమి ప్రభుత్వం ఏదైతే వాళ్ళ ఆలోచనలు ఉన్నాయో అన్ని నెరవేర్చడం కోసం మీతో పాటు ఈ కొండబాబు ఎప్పుడు అండగా ఉండి ఆశయాలు నెరవేర్చుకోవడం కృషి చేస్తాడు. ఈ సందర్భంగా వచ్చి అంటే మన యొక్క ఏదైతే గతంలో ఒక అద్భుతమైన పోర్టు ఉండేది, ఆ పోర్టు నేపథ్యంలో ఇక్కడ వ్యాపారం సాగే విధంగా మొత్తం ప్రపంచానికంతా ఇక్కడి నుంచే డెస్టినేషన్ గా ఉండే విధంగా ఒక ప్రయత్నం చేయటం. ఇవాళ మలేషియా, ఇండోనేషియా, మిగతా ప్రాంతాల్లో తెలుగు వాళ్ళు వెళ్ళి అక్కడ ఇప్పుడు ఒక ముఖ్యమైన భూమిక పోషిస్తున్నారంటే దానికి ముఖ్యమైన కారణం సత్యలింగ నాయకర్. కేవలం అదే కాకుండా మన ప్రాంతానికి చెందిన ఎల్లాప్రగడ సుబ్బారావు గారికి ఆయన ఆ రోజుల్లో ఆయన విద్యాదానం చేసి ఆయన విదేశాలకు వెళ్ళడానికి ఉపకార వేతనం ఇచ్చి ఆయన ఎంకరేజ్ చేయడం కారణంగా ఇవాళ అనేక రకాల ఔషధాలు తయారు చేసి ప్రపంచంలోనే టెట్రాసైకిల్ లాంటిది, అలాగే క్యాన్సర్ సంబంధించిన కీమోథెరపీ సంబంధించిన ఏదైతే మెట్రాక్సిన్ అనే వ్యాక్సిన్ కానీ ఇటువంటి అనేక రకాల విషయాల్ని తయారు చేయడానికి కారణభూతమైన శాస్త్రవేత్త మన ప్రాంతానికి సంబంధించి ఎల్లాప్రగడ సుబ్బారావు గారితో పాటు అనేక మందిని ప్రపంచవ్యాప్తంగా పంపించడానికి ఆయన కారణభూతులయ్యారు. అటువంటి ఒక గొప్ప మహానుభావుడు ఎల్లాప్రగడ సుబ్బారావు గారిని, అలాగే బాపినాయుడు గారిని అనేక మందిని విదేశాలు పంపించిన ఈ వ్యక్తి సత్యలింగ నాయకర్ గారికి నివాళులు అర్పిస్తూ ఇవాళ మా యొక్క పర్యటన ప్రారంభిస్తాం. తప్పనిసరిగా మన ప్రాంతానికి సంబంధించిన మహానుభావులు, మన ప్రాంతానికి సంబంధించిన ఏవైతే విషయాలున్నాయో అన్నిటిని కూటమి ప్రభుత్వం మరింతగా ప్రజల్లో తీసుకెళ్ళడానికి, మన ప్రాంతానికి ఒక పేరు ప్రఖ్యాతి తీసుకురావడానికి తప్పనిసరిగా స్వభాష అలాగే మన సంబంధించిన అనేక అంశాల పట్ల అటువంటి ఆలోచన దృక్పథంతో వెళ్ళాలని మేము అనుకుంటాం. ఆ విధంగా సహకరించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా నాయకులందరితో పాటు మన ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.